నమస్తే అందరికి. గత 4 నెలల నుంచి జనగాం మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి? దాని మీద ఒక టీమ్ జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి టీమ్ అంతా కలిసి ప్రభుత్వ బడిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే ఒక సర్వే చేయడం జరిగింది. అదే సమగ్ర పరిస్థితిని తెలుసుకోవాలనే విధంగా గత 4 నెలల నుంచి జనగాం మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ బడులను సందర్శించినాం. దానిలో భాగంగా మేము ఏమి ఐడెంటిఫై చేసాం అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నవి, మనకి ఇంకా మెరుగుపడాలంటే ఇంకేం చేయాలి, ఓకే. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మండలంలో 3 రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి. ఒకటి ప్రాథమిక పాఠశాలలు, ఇంకోటి ప్రాథమికోన్నత పాఠశాలలు అండ్ జిల్లా పరిషత్ పాఠశాలలు. ఈ 3 పాఠశాలలు ఉన్నవి. ఈరోజు వీడియోలో ప్రాథమిక పాఠశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే. ప్రాథమిక పాఠశాల అనంగానే మనకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతి గదులు ఉంటాయి. అండ్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ పాఠశాలలో విద్యార్థులు ఉంటారు. ఓకే. సింపుల్‌గా 1 నుంచి 5 తరగతులు మాత్రమే ఉంటాయి. దీంట్లో ఎలాంటి పరిస్థితులు అబ్జర్వ్ చేసాము, ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏం చేయాలి? ఫస్ట్ క్వెషన్ ఇక్కడ జనగాం మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు నిజంగా మన పిల్లలకు సరిపోతున్నాయా? ఓకే. అరౌండ్ 21 ఆర్ 25 నియర్ టు 20-25 మధ్యలో మనమే ఆ పర్టిక్యులర్ మండలంలో పాఠశాలను చూసినాము. పాఠశాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నవి. మేము మాక్సిమం అన్ని స్కూలు సందర్శించడం జరిగింది. దాంట్లో ఏమేమి ఐడెంటిఫై చేసామన్నది ఫైండ్ ఔట్ చేద్దాము. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే నిజంగా మన పిల్లలకు సరిపోతున్నాయా? అక్కడ బడి ఉంది, పిల్లలున్నారు, టీచర్స్ లేరు. చాలా స్కూళ్ళల్లో టీచర్స్‌ల సమస్య. ఓకే. నార్మల్‌గా మేము మాక్సిమం అబ్జర్వ్ చేసినటువంటి అన్ని స్కూళ్ళల్లో 2 లేదా 3 టీచర్స్ మాత్రమే ఉన్నారు. 5 తరగతులు ఉంటవి. 1-5 తరగతులు ఉంటవి. 2 టీచర్లు లేదా 3 టీచర్స్ ఉంటారు. ఒక్కొక్క చోటైతే ఒక టీచర్స్. చానా ఇబ్బందికరం. ఒక టీచర్ లీవ్ పెట్టినప్పుడు ఇంకొక టీచరే మొత్తము 5 తరగతి గదులను ఒక గుంపులాగా ఒకే ప్లేస్‌లో కూర్చోబెట్టి, అంటే ఒకే క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి 5 తరగతి గదులు 5 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితి ఈ రోజులో. అంటే 5 తరగతులలో ఉన్నటువంటి విద్యార్థులకు మనకు తెలిసిన విషయమే వేర్వేరు సబ్జెక్టులుంటాయి. కానీ ఇక్కడ వేర్వేరు సబ్జెక్టులు ఉండడం వల్ల కూడా ఒక టీచరు అందరిని కలిపి ఒక రూమ్‌లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఒక టీచర్ లీవ్ వెళ్తే ఇంకో టీచర్ పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉంది. ఇంకో స్కూల్‌లో అయితే 3 టీచర్స్ ఉన్నా, ఒక టీచర్ లీవ్ పెట్టినా, లేదంటే 3 టీచర్స్ వచ్చినా, ఇంకో 2 క్లాసులను కంబైన్ చేయాలిక్కడ. అంటే 1, 2, 3 క్లాసులు రెగ్యులర్ క్లాసులు చెప్పినా 4, 5ని కంబైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సిట్యుయేషన్. మాక్సిమం నేను అనుకుంటా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలలో ఇదే సిట్యుయేషన్. ఓకే. ఏంటంటే టీచర్స్ కొరత చాలా ఇంపార్టెంట్ కొరత అక్కడ. కానీ మాక్సిమం మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే మినిమం 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక టీచరు, దానిపైన ఇంకో కొంతమంది ఉంటే 2 టీచర్లు, 30-60 మంది, ఇట్లా ఒక రేషియో ఉంది మనకి. ఓకే. ఈ రేషియో బేసిస్ పైన టీచర్‌ని అలాట్ చేస్తున్నారు. ఈ రేషియో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని నాకు అనిపించింది చెప్తున్నాను. చాలా కొలాప్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే అది స్టూడెంట్ బేసిస్ పైన టీచర్‌ని అలాట్ చేయడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే స్టూడెంట్స్ అందరూ ఒకే క్లాస్‌లో ఉండరు. డిఫరెంట్ క్లాసెస్ నుంచి స్టూడెంట్స్ వస్తుంటారు కాబట్టి మనకి క్లాస్ వైస్‌గా టీచర్స్ ఉంటారు. అంటే 1-5 తరగతి గదులు ఉంటే 1-5 తరగతి గదులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు 5గురు మాత్రం. మినిమమ్‌గా 5గురు ఉండాలి. కాకపోతే మండల ప్రాథమిక పాఠశాలలో ఏ స్కూల్‌లో చూసినా 5 టీచర్స్ లేరు. 2 లేదా 3 ఒక్కొక్క చోట ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. ఇది అక్కడి పరిస్థితి. చదువే మన భవిష్యత్తు కదా! నార్మల్‌గా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఫ్యూచర్‌లో చదువు రాకపోతే చాలా కష్టం. మనకందరికీ తెలిసిందే సోషల్ మీడియా ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందనేది.
సో సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చూడాలన్నా, ఒక పోస్ట్ అప్లోడ్ చేయాలన్నా, ఓకే. సో ఏ సెక్షన్ చూసుకున్నా ఈ రోజులలో చదివే చాలా ఇంపార్టెంట్. ఒక బస్ ఎక్కాలన్నా, ఒక ట్రైన్ ఎక్కాలన్నా, ఓకే, ఒక బోర్డు చదవాలన్నా, ఏది చేయాలన్నా కూడా కనీసము తెలుగు అన్న రావాల్సినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు రానున్న రోజులలో ప్రతి సెక్షన్ అనేది ఇంగ్లీష్కి మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా అంతా ఫార్వర్డ్గా ముందుకెళ్తుంది కాబట్టి సో మాక్సిమం ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ చూస్తే తెలుగు కూడా చాలా తక్కువ పొజిషన్లో విద్యార్థులలో కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీలు కూడా చెక్ చేయడం జరిగింది. మీకు కొన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విద్యార్థులు కూడా తెలుగు రాని చదవరాని స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, ఎందుకని అంటే నేను అబ్జర్వ్ చేసింది టీచర్స్ ఒకరిద్దరు ఉండడం వల్ల అందరినీ ఒక గుంపగుత్తలాగా కూర్చోబెట్టి అందరికీ కలిపి పాఠాలు చెప్పడం, ఎవరి మీద అంత ఇంట్రెస్ట్ పెట్టకపోవడము. సో అంటే ఏ క్లాస్ పైన కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఈ విధంగా మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులలో చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ప్రభుత్వ బడులు. ఇది ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చెప్పినంటే భవిష్యత్తులో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఓకే, కానీ దాన్ని ఈ గవర్నమెంట్ స్కూళ్ళు రానున్న రోజులలో ఇంకా దిగజారే పరిస్థితి ఉంది. ఎందుకంటే సో మినిమం స్టాండర్డ్ మ్యాచ్ అవ్వకపోయినప్పుడు, మినిమం స్టాండర్డ్ రీచ్ అయినప్పుడు ఈ స్కూల్ ఏమైపోతుంది అంటే మూతపడే స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఒకటి అబ్జర్వ్ చేసాము. సో ఇది ఒకటి కాకుండా ఇంకా స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, మీకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను. స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, ప్రతి స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కేటగిరీ వైజ్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది అటెండ్ అవుతారు ఏంటి అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మాక్సిమం స్కూళ్ళల్లో ఈ ప్రాథమిక పాఠశాలలో 30 నుంచి 50 అబ్జర్వ్ చేస్తాం, 30 నుంచి 50 మంది ఒక చోట ప్రాథమిక ఉన్నది. అంటే ఇంపార్టెంట్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఒకటి పసరమడ్ల అనే ఒక స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి క్వాలిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. అట్లనే పెంబర్తి అనే ఒక స్కూల్లో చూసాము. అట్లనే సిద్ధంకి అనే ఒక విలేజ్లో ఒక స్కూల్ చూసాము. అట్లనే ఇంకొక విలేజ్ ఉంది. సో నేను విలేజ్ నేమ్ మర్చిపోయాను, మీకు మళ్ళీ చెప్తాను. ఆ విలేజ్ ఏంటి నా ఎక్సెల్ షీట్లో ఉంటుంది. ఓకే, ఆ విలేజ్లో కూడా మంచి క్వాలిటీ ఉంది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది, టీచర్స్ కూడా సరిపడా టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. రెగ్యులర్గా అక్కడ పేరెంట్స్ వచ్చి విద్యార్థులను దించడం కానీ తీసుకుపోవడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ కొరత లేదు, మన విద్యార్థుల కొరత లేదు, ఎలక్ట్రిసిటీ పవర్ ఉంది, టాయిలెట్స్ ఫెసిలిటీ బాగుంది. ఓకే, పిల్లలు కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి. మాక్సిమం అన్ని స్కూళ్ళల్లో అబ్జర్వ్ చేసిందంటే మనూరు మనబడి కింద వచ్చినటువంటి ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్స్ అవంతా కొన్ని స్కూళ్ళల్లో బాగానే ఉన్నవి. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఈ రోజు కూడా కింద కూర్చున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నవి. అవి ఏంటి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇట్లా మండలంలో ఒక 3-4 లేదంటే మాక్సిమం 5 స్కూళ్ళు మంచి స్టాండర్డ్, అంటే ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా స్టాండర్డ్స్ కలిగి ఉన్నాయి. కానీ ఈ 21 స్కూల్లో 5 తీసేసి మిగతా స్కూల్ అన్నీ అసలు లో స్టాండర్డ్, ఇంకా అసలు ఇంకా చాలా అంటే చాలా లో స్టాండర్డ్. కనీసము స్కూల్లో పెయింట్ లేని సిచ్యువేషన్స్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. పెయింట్ లేక గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మామూలుగా మన ఇంటికి పెయింట్ వేయకపోతే ఏ స్థితిలో ఉంటాయో ఆ స్కూల్ కూడా అదే సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. పెయింట్ లేని స్కూల్ ఎన్నో ఉన్నాయి. మాక్సిమం ఈ 5 స్కూల్ తీసేస్తే మిగతా అన్ని స్కూళ్ళకి పెయింట్ లేదు. ఓకే, ఇంకో స్కూల్ అయితే లాస్ట్ స్టేజ్ లో ఉంది. మేబీ ఆ స్కూల్ నేమ్ కూడా మీకు పెడతాను, ఎందుకంటే నేను చాలా స్కూల్ విజిట్ చేశాను కాబట్టి కొన్ని స్కూల్ నేమ్స్ అంత గుర్తులేదు. మాకు ఒక ఫార్మాట్ ఉంది ఎక్సెల్లో, అన్ని డేటాని మేము స్టోర్ చేసాము. ఆ డేటాని మీకు ఇప్పుడు షో చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అంటే ఓవరాల్గా నేను ఏం ఐడెంటిఫై చేశానంటే కనీసం పెయింట్ అనేది ఇంపార్టెంట్. పెయింట్ వేస్తే స్కూల్కి ఒక కొత్త అందం వస్తుంది. ఓకే, పెయింట్ లేని పరిస్థితి ఎన్నో ఉన్నవి. పైన కప్పు, స్కూల్ పై కప్పు ఎన్నో ఊడిపోతుంటాయి. ఎన్నో స్కూళ్ళలో చూసాము పై కప్పు కిందికి రాలిపోతూ ఉంటాయి. ఓకే, అది చాలా డేంజర్ కదా. చిన్న చిన్న పిల్లలు 1 నుంచి 5 తరగతి అంటే చాలా చిన్న ఏజ్ లో ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలుస్తుంది పైన ఆ పై కప్పు ఊడుతుందా, ఫిక్స్డ్ గా ఉంటుందా, అది మన మీద పడుతుందా అని. సో వాళ్ళకి అంత సేఫ్టీ గురించి తెలియదు కదా. అవి చాలా ఇంపార్టెంట్, తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఇంకోటి ఆ స్టూడెంట్స్
వస్తారు, స్కూల్కి వస్తారు. మాక్సిమం స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి స్కూల్లో, వస్తారు ఒక 40 to 45 స్టూడెంట్స్ వస్తారు. దాంట్లో రెగ్యులర్గా వస్తారా అంటే రెగ్యులర్గా రారు. ఈ రోజు వస్తే రేపు రారు, రేపు వస్తే ఎల్లుండి రారు. అంటే డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ అట్లా షఫిల్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇక్కడ. సో మార్నింగ్ ఏం చేస్తారంటే ఉదయం లేవగానే పేరెంట్స్ అంతా వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళిపోతుంటారు. ఆ పిల్లోడు స్కూల్కి వచ్చాడా రాలేదా అన్నది పట్టించుకోరు. ఆ పిల్లోడు ఒక రోజు వస్తే ఒక రోజు రాడు. ఇట్లా ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా రోజు రోజు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ టీచర్స్ కొరత ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ నెగ్లెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ విద్యార్థులను, వాళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని బడికి పోతుందా లేదా, అసలు స్కూల్లో ఏం చెప్తున్నారు, ఓకే. సో మాక్సిమం ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకి ఒక పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. పీటీఎం అనేది అంటారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటుందని. ఆ మీటింగ్ డీటెయిల్స్ కూడా అడిగాము. ఎవ్రీ మంత్ జరిగేటువంటి మీటింగ్లో ఎంతమంది పేరెంట్స్ వస్తారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారంటే ఒక 30 to 40%. కనీసం 50% కూడా లేని స్కూళ్ళు ఉన్నాయి. అంటే పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వట్లేదు. ఏంటి అని మేము ఇది కూడా ఎంక్వైరీ చేసాము. ఇది ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే పేరెంట్స్ ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ అగ్రికల్చర్ వ్యవసాయ పనులలో బిజీగా ఉండడం. మనం ఎంత బిజీగా ఉన్నా ఒక డే మనం స్కూల్కి కేటాయించాలి. అంటే వాళ్ళు నెలలో ఒక ఒక రోజు, అది మాక్సిమం సాటర్డే అనుకుంటా, ఏదో ఒక సాటర్డేని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆ సాటర్డేలో మనం వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. యాజ్ ఎ పేరెంట్గా మనం స్కూల్కి వెళ్ళాలి. మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారంటే మనం ఎంక్వైరీ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మా పిల్లోడు ఎలా చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, రెగ్యులర్గా పాఠాలు చెప్తున్నారంట, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా తెలుసుకోవాలి. కానీ పేరెంట్ నుంచి కూడా ఈ ప్రోత్సాహం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఎందుకంటే పేరెంట్ కూడా ఇంట్రెస్ట్ పెట్టకపోతే రానున్న రోజులలో చాలా కష్టం అవుతుంది, ఓకే. సో ఈ 2 సెక్షన్. అంటే ఇంకోటి నేను అక్కడ టీచర్స్ని అడిగి తెలుసుకుంది ఏంటంటే మాక్సిమం టీచర్ చెప్పే ఆలోచన ఏంటంటే వీళ్ళకు ఫంక్షన్స్ వచ్చినా, పెళ్లిళ్ళు వచ్చినా, డిఫరెంట్ కార్యక్రమాలు వచ్చినా ఆ రోజు వ్యవసాయ పనులన్నీ ఆపేసుకుంటారు. వ్యవసాయ పనులన్నీ ఆపేసుకొని ఆ పర్టికులర్ ఫంక్షన్స్కి, మ్యారేజ్లకు, వాటి వీటికి అటెండ్ అవుతారు. కానీ ఎప్పుడైతే నెలలో ఒక రోజు జరిగేటువంటి పేరెంట్ మీటింగ్కి వీళ్ళు రారు. సో వీళ్ళకి వచ్చేటువంటి రీజన్ ఇది ఒకటి, హెల్త్ బాగాలేదు, వ్యవసాయ పొలంలో బిజీగా ఉన్నామని. ఇక్కడ ఎంత బిజీగా ఉన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటారు కదా. మరి ఈ పర్టికులర్ పేరెంట్ మీటింగ్ కూడా ఇదొక ఇంపార్టెంటే కదా. మీ పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సో మీరు దీన్ని కూడా ఒక శ్రద్ధ పెట్టి నెలలో ఒక్కసారి జరిగేటువంటి మీటింగ్కు అందరు అటెండ్ అవ్వాలి, ఓకే. అటెండ్ అవుతేనే మన క్లారిటీ తెలుస్తుంది, మన స్టూడెంట్స్ మన పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్ యొక్క పరిస్థితి ఏంటి అనేది, ఓకే. ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను. సో ఇంత చెప్పినట్టుగానే టీచర్ రేషియో, సో ఇది కరెక్ట్ కాదు. టీచర్ రేషియో మినిమంగా 5 స్టూడెంట్స్ ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో ఫస్ట్ టు ఫిఫ్త్ కానీ, ఫస్ట్ టు 10th కానీ ఏ స్కూల్లో ఉండని క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు, సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు, ఓకే. సో అట్లా సబ్జెక్ట్ ఒక టీచర్, క్లాస్కి ఒక టీచర్ ఉండడం వల్ల స్టూడెంట్ పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఏ విద్యార్థి ఎలా చదువుతున్నాడు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఉంటాయి. సో దాంతో పాటుగా మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. పెయింట్ కానీ, టేబుల్స్ కానీ, ఓకే. బుక్స్ రాసుకోవడానికి ఆ ఫ్రంట్ టేబుల్, కూర్చోడానికి మంచి టేబుల్, ఫ్యాన్లు, పవర్, వీలైతే కొన్ని స్కూళ్ళలో ఏసీ, చూసాం కదా, ఏసీ సెక్షన్ స్కూల్స్ కూడా వచ్చాయి. ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అంటే చాలా అసలు ఇంకా చెప్పలేని స్థితిలో ఉంది ఇది. సో ఇది ఇంకొకటి, ఇది ఇది పెద్ద సమస్య. కానీ ఇంకొకటి అబ్జర్వ్ చేసిందంటే టీచర్స్లో కూడా ఇంట్రెస్ట్ తగ్గిందని నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అంటే మాక్సిమం స్కూళ్ళల్లో టీచర్స్ ఫోకస్ కూడా లేదు, స్టూడెంట్ పైన ఫోకస్ లేదు. నేను రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నాను, 9కి స్కూల్కి వస్తాను, 4:15కి మన స్కూల్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాను వచ్చేసాను అంతే. కానీ నేను ఏ పాఠాలు చెప్తున్నాను, నా వల్ల ఆ పర్టికులర్గా విద్యార్థికి ఎంత అడ్వాంటేజ్ అంటే ఎంత లాభం ఉంది అనే సెక్షన్ ఆలోచించే వాళ్ళు కూడా తగ్గిపోయారు. సో ఇది ఈ టీచర్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, సో ఇంతమంది
పిల్లలకు మేము ఎలా పాఠాలు చెప్పాలి, ఎంతమంది పిల్లలని కాదు, మనం ఎంతమందిని ఫోకస్ చేసి వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ టీచర్స్ నుంచి కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మనకు పర్టికులర్గా పేరెంట్స్ నుంచి వివిధ రంగాల నుంచి మనకి పేమెంట్స్ వస్తుంటాయి కాబట్టి యాజ్ ఏ ట్యాక్స్ అమౌంట్గా మనం దానిపైన చాలా ఫోకస్ చేయాలి. సో ఎంతమంది పిల్లలు ఉన్నారని కాదు, పిల్లలకు ఎంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చామని ప్రభుత్వ లేక ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసామన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో క్లాస్ రూమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, సో ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుంది, సో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇట్లా ఒక సెక్షన్ వైజ్గా మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్ మనం నర్సరీలో వేస్తాము, తర్వాత ఎల్కేజీ నుంచి యూకేజీ, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఫస్ట్ క్లాస్కి వస్తాడో సో బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే ఏబిసిడీలు కానీ, రైమ్స్ కానీ, చిన్న చిన్న వర్డ్స్ కానీ అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఫస్ట్ నుంచి ఇంకొంచెం అంటే లైన్స్ ఇంక్రీజ్ చేస్తుంటారు, కొన్ని ఒక వర్డ్ బదులు ఇంకో 2, 3 అట్లా ఇంక్రీజ్ చేస్తే స్టూడెంట్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా చదవాలి ఏంటి అనేది. కానీ మన గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంటి, డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తాం. ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేస్తాము, ఏబిసిడీలు నేర్పిస్తాం, ఆ ఇయర్ అంతా వెళ్ళిపోతుంది. సెకండ్కి వస్తాం, చిన్న చిన్న వర్డ్స్ స్టార్ట్ చేస్తాం. థర్డ్ క్లాస్కి వస్తాం, అంటే అప్ టు 5th వరకు మనం ఏం చేస్తాం అంటే బేసిక్స్ పైన ఫోకస్ చేస్తాం. బట్ అదే 5th క్లాస్ స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ ఏదైనా ఇంగ్లీష్ రిలేటెడ్ సెంటెన్స్ ఇస్తే రీడ్ చేస్తుంటాడు, అర్థం చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. ఆ సెంటెన్స్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకునే అంటే ఆ స్టేజ్కి ఎదుగుతాడు. కానీ గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చేసరికి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మనకు ప్రీ ప్రైమరీ సెక్షన్ లేదు కదా, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఏబీసీలు నేర్చుకునేసరికి ఇయర్ అంతా అయిపోతుంది. ఓకే, ఈ గ్యాప్ ఒకటి ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకే సెక్షన్ ఇచ్చారు, గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి ఈ సెక్షన్ లేదు. ఓకే, ఇట్లా ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎడ్యుకేషన్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ ప్రీ ప్రైమరీ తీసుకొస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. మరి దాంతో పాటుగా అన్ని స్కూళ్ళకు, అన్ని ఈ ప్రాథమిక పాఠశాలకు ప్రీ ప్రైమరీ పెట్టాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఫస్ట్ కాంపౌండ్ వాల్, ఇది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం స్కూళ్ళలో కాంపౌండ్ వాల్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, కాంపౌండ్ వాల్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కదా. ఈవినింగ్ టైంలో ఇక అది అన్ని విలేజ్లో చూసినటువంటి సిచ్యువేషన్. మాక్సిమం ఆ విలేజ్లో నివసిస్తున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అంత యువకులు కానీ, కొంచెం వ్యవసాయం చేసేటటువంటి ఫార్మర్స్ కానీ వీళ్ళంతా సాయంత్రం అయిందంటే మందు సీసాలు తీసుకువెళ్ళి ఆ స్కూల్ ఆవరణంలో తాగి అక్కడ సీసాలన్నీ పలగొట్టి చాలా స్కూల్లో చూసాం. అవి కూడా నేను ఫోటోలు పెడతాను, ఆ స్కూల్స్ ఏంటి ఏంటి ఎలా అని. ఇంకోటి పాములు, కోతులు, కుక్కలు ఇట్లా డిఫరెంట్ ఎనిమల్స్, ఈ ఈ జంతువులు కూడా స్కూల్లోకి రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కదా, 5వ తరగతి చదువుకునే పిల్లలు ఒక కుక్క కానీ ఒక కోతి కానీ వస్తే వాళ్ళు ఎంత భయపడతారు. అంటే దీనికి సరైన కాంపౌండ్ వాల్ లేని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. కాంపౌండ్ వాల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ కూడా ఉన్నవి, కాకపోతే అంత హైజీనిక్గా లేవు అసలు. అంటే రెగ్యులర్గా క్లీన్ చేసే మేబీ ఈ స్కావెంజర్స్ అంటే మన శానిటేషన్ టీమ్ కూడా లేని సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ శానిటేషన్ టీమ్, ఆ టీంను పెడితే ఏం ప్రాబ్లం వస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ జీతాలు ఏవైతే ఉంటాయో ఆ జీతాలు ఉండవు. ఇట్లా ఇది ఒక పెద్ద సమస్య అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ సెక్షన్లో వంట చేసి అంటే అంటే మిడ్ డే మీల్స్ ఒక కార్యక్రమం ఉంది కదా, దాంట్లో వంట చేసే వాళ్ళకు ఫండ్స్ ఇవ్వరు. ఈ పర్టికులర్గా శానిటేషన్ టీమ్కి ఫండ్స్ ఇవ్వరు. ఓకే, ప్రాపర్గా టీచర్స్ ఉండరు, ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్గా పెయింట్ ఉండదు. ఓకే, ఇట్లా ఇన్ని సమస్యలు ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఓకేనా, కాంపౌండ్ వాల్ ఉండదు. కొన్ని స్కూల్లో చూస్తే పిల్లలు ఆడుకోవడానికి చాలా చిన్న స్పేస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కలెక్టర్ నుంచి కొంత నిధులు వస్తున్నవి, 5,000 ఎంతో గ్రాంట్ ఏదో వస్తుంది ప్రాథమిక పాఠశాలలకు. దానివల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు అన్ని తీసుకుంటున్నారు. కాకపోతే దీంట్లో కూడా ఒక స్కాము మేము ఐడెంటిఫై చేసాము. ఏంటంటే 5,000లో కూడా కొంతమంది టీచర్స్, అందరిని అనడం లేదు, కొంతమంది టీచర్స్ ఏంటంటే
ఎట్లా ఆ పిల్లల ఆట వసతులు తగ్గియాలి, మనం ఎట్లా అమౌంట్ని సేవ్ చేయాలి, ఇట్లా కూడా చూస్తున్నారంట. సో ఇది కరెక్ట్ కాదు. మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము, మన ఒక హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, మనం అంత అంత సో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్ ఒక 1000-2000 కాడ కొంచెం ఇట్లా పడడం కరెక్ట్ కదా సార్? సో దీన్ని మార్చుకోండి. ఎందుకంటే అది పిల్లల కోసం ఇచ్చినటువంటి గ్రాంట్ అమౌంట్ ఇంకా సరిపోకపోతే మీ సాలరీ నుంచి ఎంతో కొంత 500 100 ఎంతో కొంత మీకు కన్వెంట్ ప్రకారంగా ఈ అమౌంట్ కూడా సెట్ చేసి పిల్లలకు మెరుగైనటువంటి ఆట వసతులు తీసుకురావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. డిజిటల్ క్లాస్ రూమ్స్, అసలు డిజిటల్ క్లాస్ రూమ్స్ చూద్దామన్నా కూడా లేవు. ఏ స్కూల్లో ఒక గ్రీన్ బోర్డ్ అయితే ఒకటి పెట్టిర్రు. ఒక గ్రీన్ బోర్డ్ తప్ప ఇంకా వేరే ఎట్లాంటి డిజిటల్ సెక్షన్సే లేవు అసలు. ఇది మన ప్రాథమిక పాఠశాల పరిస్థితి. సో దీంతో పాటు కంప్యూటర్స్, అసలు కంప్యూటర్ సెక్షన్స్ ఉంటాయి, అంటే బుక్లో కంప్యూటర్ పాఠాలు ఉంటాయి, కాకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. కొన్ని స్కూళ్ళలో కంప్యూటర్స్ ఉన్నవి, కానీ తూర్పు పట్టిపోయి అసలు సిస్టమ్ మేము చెక్ చేస్తాం, అసలు ఆన్ అవుతున్నా ఏంటి అని చూస్తే నో పవర్, నో కనెక్షన్, నో ఆర్నింగ్, అసలు ఏం లేదు. అంటే మెయింటెనెన్స్ అనేది కూడా అసలు లేనే లేదు. ఫస్ట్ అయితే కంప్యూటర్స్ లేవు, ఉన్న స్కూళ్ళలో కూడా నో మెయింటెనెన్స్. సో ఇది ఇంకొక పెద్ద సమస్య. అంటే ప్రభుత్వ బడులు ఈ ప్రైవేట్ బడులకు ధీటుగా ఉండాలంటే ఫస్ట్ ఇన్ని సమస్యలను రెక్టిఫై చేయాలి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే స్టూడెంట్స్ లేరు. సో స్టూడెంట్స్ లేరు అనే సెక్షన్ పక్కన పెడితే మనం చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రిక్వైర్మెంట్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ నీడ్స్ని మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనం ఫోకస్ చేయొచ్చు. ప్రభుత్వ బడులకు పిల్లలు ఎందుకు రావట్లేరు అనే దాని గురించి మనం ఫోకస్ చేయొచ్చు. సో ఇన్ని సమస్యలు మీరు అబ్జర్వ్ చేసింది అంటే ఇది ఒక విమర్శన కాదు, ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకుందాము. ఎందుకంటే రానున్న రోజులలో చూద్దామన్నా ప్రభుత్వ బడులు కనబడే ఆప్షన్ అయితే నాకు కనబడలేదు. సో నాకే కాదు, మా టీం మెంబర్స్ కూడా కనబడలేదు. ఎందుకంటే ఏ స్కూల్లో చూసినా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నో మాక్సిమం అన్ని స్కూళ్ళలో ఇవే ఇష్యూస్ ఉన్నవి. ఓకే. ఇది మన ఇంతకు చెప్పినట్టుగా ఇది విమర్శ కాదు, మనం పిల్లల భవిష్యత్తు కోసం చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అనుకుంటున్నాను. సో జనగం మండలమే కాదు, ఇదే సమస్యలు మన తెలంగాణ మొత్తంలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మేము ఇంకా తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి స్కూళ్ళను కూడా విజిట్ చేసే ఆలోచనలు ఉన్నాము. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాథమిక ఉన్నత పాఠశాల అండ్ జెడ్పీ హై స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్, సో దాంతో పాటుగా ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. అంటే క్యాస్ట్ వైజ్ కూడా, సో ఇది ఇంకా పెద్ద సమస్య. క్యాస్ట్ వైజ్ కూడా ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అది కూడా ఒక డేటా ఉంది మా దగ్గర. నేను దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.